ఫ్రెండ్స్ ఇలా ఇట్లా మంచిగా సాఫ్ట్ అండ్ టైట్ ఉంటేనే మన చికెన్ రెడీ అయినట్టు. చికెన్ ఫ్రై మంచిగా డైరెక్ట్ నార్మల్గానే దావత్లకు కానీ డైరెక్ట్ తినచ్చు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద అనదర్ వీడియో. గైస్ ఈరోజు వీడియో వచ్చేసి చికెన్ ఫ్రై చేస్తున్నా. స్టోరీ ఏంటంటే ఇవాళ కూడా అసలు నాకు అర్థమవుతలేదు. 3 days నుంచి భారీగా వర్షం పడుతున్నాయి, బయటకి కనిపిస్తలేదు. మంచిగా బయట బ్లాగ్ తీద్దామంటే అసలు వాడ దేవుడు కనిపిస్తలేడు. అందుకే ఇవాళ కూడా ఇక చికెన్ ట్రై చేస్తున్నా. ఎందుకంటే వర్షం పడుతుంది కాబట్టి వేడి తింటే వేరే ఉంటుందని చెప్పి. ఓకేనా, చికెన్ ఫ్రై మాత్రం వేరే లెవెల్లో వేసినా చూడండి. ఓకేనా, అయితే గైస్ మంచిగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న ½ kg చికెన్ తీసుకున్నా. అయితే చికెన్ ఫ్రైకి ఫస్ట్ మ్యారినేషన్ చేసుకోవాలి. మనకు కావాలి దానికి తగినంత ఉప్పు, అట్లనే కారం, కొంచెం పసుపు కలుపుకొని మ్యారినేట్ చేసుకోవాలి. రైట్ రా. చూడండి, మంచిగా ఇట్లా కలుపుకొని ఒక 15 నిమిషాలు మ్యారినేషన్ అయితే వేసుకోవాలి. ఎందుకంటే అట్లుంటే ముఖ్యం ఏంటంటే కారంని కానీ ఉప్పుని కానీ గ్రావిటేషన్ చేసుకుంటుంది. కావాల్సినంత మనం అయితే వేసుకుందాం. ½ kg మస్తు అవుతుంది. ఇప్పుడైతే ఆయిల్ అయితే డిప్ అయింది. బాగా వేసుకున్నాం. ఆనియన్స్ వచ్చేసి ఇది బ్రౌనిష్ కలర్ వచ్చాక డీప్ ఫ్రై చేయాలి. గైస్ కొంచెం డీప్ ఫ్రై అయినాయి. మళ్ళీ నార్మల్గా చికెన్ కూడా ఉడుకుతుంది కాబట్టి సరిపోతుంది. తర్వాత మనకు కావాల్సిన మిర్చి కట్ చేసుకుని అయితే వేసుకోవాలి. ముందు మనం చేసే ఫ్రై కాబట్టి మనకు చికెన్ ఆటోమేటిక్ వాటర్ అయితే వస్తుంది. చుక్క వాటర్ కూడా పోయొద్దు ఫ్రైకి. చికెన్ ఫ్రై అనేది ఎక్కువ అయితే దావత్లకు పనికి వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేద్దాం. మంచిగా ఇది మంచిగా మిక్స్ అయ్యే వరకు కలుపుకోవాలి. అయితే గైస్ ఇది చికెన్ ఫ్రై అనేది ప్రతి ఒక్కరు వేస్తారు, కానీ టైం టు టైం కరెక్ట్ కలిపితేనే మనకు చికెన్ ఫ్రై అనేది మంచిగా ఫ్రై అవుతుంది. మంచిగా ఒక 50% ఉడకాలి. ఉడికిన తర్వాత లిమిట్ తగ్గట్టు ఒక 50% గరం మసాలా వేయాలి. మళ్ళీ 80% మళ్ళీ కొంచెం వేయాలి. అట్లయితే మనకు చికెన్ ఫ్రై మంచిగా సెట్ అయిపోతుంది. అయితే ఫ్రెండ్స్ కంపల్సరీ చికెన్ ఫ్రైకి 100% ఏవేస్ చికెన్ మసాలా వాడాలి. అంటే నా సజెషన్, ఎందుకంటే నేను ప్రతిసారి ఎప్పుడు వేసిన ఏవేస్ చికెన్ మసాలానే ప్రిపేర్ చేస్తాను. మీకు కూడా కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ప్రొడక్ట్ పెడతా, ఆర్డర్ చేసుకోండి. చూడండి, మనమైతే చికెన్ ఫ్రై చేసినప్పుడు చుక్క వాటర్ అయితే వెళ్ళాం. చూడండి వాటర్ ఎట్లా అయినాయో. ఎందుకంటే ఫ్రై చేస్తాం కాబట్టి ఆటోమేటిక్ చికెన్లో ఉన్న వాటర్ మొత్తం కింద పడుతుంది, బౌల్లో పడుతుంది. అది కూడా మొత్తం పీల్చుకోవాలి. చికెన్ ఫ్రై అంటే గట్టి కావాలి కాబట్టి
ఆల్మోస్ట్ పీల్చుకున్న తర్వాతనే మనం మాల్ మసాలా అయితే వేయాలి. 50% పీల్చుకున్న తర్వాత వాటర్ మాత్రం వేరేస్తుంది గైస్. చూడండి ఆల్మోస్ట్ 50% వాటర్ పీల్చుకుంది, ఇంకా కొంచెం ఉన్నాయి. అవి కూడా మసాలా వేస్తే పోతాయి. మనకు డీప్ ఫ్రై కాబట్టి కొంచెం వాటర్ ఉండద్దు. 50% చికెన్ ఉడికింది కాబట్టి మనకు 50% మసాలా అయితే ఇద్దాం. మళ్ళీ 80% దగ్గర మళ్ళీ కొంచెం వేయాలి. స్మెల్ మాత్రం వేరే వస్తుంది ఫ్రెండ్స్. మీకు కూడా వస్తుంది కాదు ఫోన్లకి. సరే చెప్పండి, కామెంట్ చేయండి. చూడండి ఆల్మోస్ట్ 85-90% ఉడికింది చికెను. కొంచెం గట్టిగా అయింది చూడండి. ఈ టైంలో మిగతా మసాలా తీసుకోవాలి. మంచిగా మిక్స్ చేసుకొని ఒక 5 నిమిషాలు నార్మల్ ఫ్లేమ్ మీద చికెన్ ఫ్రై చేసి దించుకుంటే మనకు చికెన్ ఫ్రై అయిపోయినట్టు. చూడండి ఎంత గట్టి అయిపోయిందో. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా మంచిగా సాఫ్ట్ అండ్ టైట్ ఉంటేనే మన చికెన్ రెడీ అయినట్టు. చికెన్ ఫ్రై మంచిగా డైరెక్ట్ నార్మల్గానే దావత్లకు కానీ డైరెక్ట్ తినచ్చు. మంచిగా వేడి అన్నంలో అయితే ఇక వేరే లెవెల్ ఉంటుంది టేస్ట్. చూడండి ఆల్మోస్ట్ చికెన్ ఫ్రై అయితే అయిపోయింది. ఓహో, వాసన మాత్రం వేరే వస్తుంది. మంచిగా లాస్ట్కు ఫైనల్ టచ్ కొత్తిమీర అయితే వేసుకోవాలి. కొత్తిమీర లేదు కాబట్టి మనం కళ్యామాకి అయితే వేస్తున్నాం. మంచిగా మిక్స్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, వాసన మాత్రం వేరేలా వస్తుంది. చూడండి ఫ్రై ఎట్లా అయిందో. మంచిగా వేడి అన్నంలోకి అయితే వేరే అయితే ఉంటుంది. ఆల్మోస్ట్ నేను చాలా టైమ్స్ ట్రై చేసిన. చూడండి గాయ్స్ ఎట్లుందో. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేసి కామెంట్ చేయండి. ఓకే రైట్, ఇప్పుడైతే విందాం ఇక. ఓకేనా, చలో. చూడండి ఇప్పుడైతే మనం అన్నం చికెన్ తీసుకున్నాం. మంచిగా ఉల్లిగడ్డ పెట్టుకొని చికెన్ పీస్ పెట్టుకొని తిందాం ఇక. టేస్ట్ మాత్రం వేరే లేదు గైస్. మసాలా మంచిగా మసాలా అయితే మంచిగా పట్టింది. కొంచెం ఎవరెస్ట్ మసాలా కొంచెం ఎక్కువైంది, అందుకే కొంచెం స్పైసీ లెక్క అనిపిస్తుంది. టేస్ట్ అయితే ఓకే. గాయ్స్ టేస్ట్ అయితే వేరే లెవెల్ అయింది. ఇక మనకు చికెన్ ఫ్రై కాబట్టి కొంచెం ఘాటు ఉంటేనే మంచిగా చికెను, స్పైసీ. కానీ వేరే అయితే వేరే టేస్ట్ అయింది. మంచిగా దావాలకైతే నెంబర్కి మనకి వస్తుంది సిట్టింగ్ ఇచ్చిన వాళ్ళకు. ఓకే గైస్, ఇంతవరకు వీడియో చేస్తున్నా. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. షేర్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.